ప్రసాద్ శర్మ గారు నమస్కారం అండి. ఈ హనుమాన్ టెంపుల్ యొక్క విశిష్టత మరి హనుమాన్ చాలీసా పారాయణము గత 81 వారాలుగా జరుగుతున్నట్టు తెలిసింది. హనుమాన్ చాలీసా పారాయణం యొక్క శక్తి మహత్యం ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు ఇది దేవాలయం, మన ఎల్లారెడ్డిగూడలో ఈ దేవాలయం స్వామివారు స్వయంభూగా వెలసి దాదాపు 300 సంవత్సరాల పైమాటే. ఈ ఆలయం చూస్తేనే తెలుస్తుంది. ఆలయం కట్టుబడులు అన్నీ కూడా ఎక్కడైనా సరే ఈ ఆలయం కట్టుబడులు ఉన్నవి కూడా అన్ని చోట్ల కూడా చాలా పాత దేవాలయాలు, 2-3 తరాలు వాళ్ళు చూసినటువంటి దేవాలయాలు. ఆ రోజుల్లో రాయికి రాయికి పేర్చి గానుగ సున్నంతో కట్టి దేవాలయాన్ని భక్తిభావంతో స్వామివారిని రూపాన్ని మలచి ఆ స్వామివారిని అందులోనే చూసుకుంటూ భక్తిభావంతో తిరిగేటువంటి దేవాలయాలు కొన్ని మిగిలినాయి. అందులో మన ఎల్లారెడ్డిగూడ దేవాలయం ఒకటి. దాంట్లో భాగంగా 300 సంవత్సరాల పైమాట అని చెప్పి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి దీనికి. ఈ దేవాలయంలో ఎన్నో నాగసర్పాలు తిరిగాడి అందరూ కూడా వాళ్ళ దర్శనం చేసుకుని నమస్కారం చేసుకునే ప్రదేశం. అందుకని నాగదేవత గుడి కట్టడం జరిగింది. అలాగే కాశీ నుంచి తెచ్చి లింగాన్ని ఆంజనేయ స్వామి గుడిలో పెట్టడం జరిగింది, కాశీలింగాన్ని. అలాగే నందీశ్వరుడు, మహాగణపతి ఉన్నాడు. దానికి దేవాలయాలుగా తర్వాత ప్రతిష్ఠించడం జరిగింది. అలా ఒక్కొక్క దేవాలయానికి వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం, కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం, పార్వతీమాత అమ్మవారు, అలాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, నాగదేవత, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఆయన తర్వాత అన్నీ వెలిసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలా విశాలమైనటువంటి ప్రాంగణం. భక్తులు ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ స్వామివారి భక్తిభావంలో మన సొంత ఊళ్ళో పుట్టిన ఊళ్ళో ఉన్నామా అన్న ఫీలింగ్ ఇంత సిటీలో ఆ మాత్రం కలుగుతుందంటే ప్రతి చెట్టుని కాపాడుకోవడం జరిగింది. జమ్మి చెట్టు దగ్గర నుంచి రావి చెట్టు, మేడి చెట్టు, అలనేరేడు చెట్టు, అన్ని చెట్లు కూడా స్వామివారి యొక్క సన్నిధానంలో ఉన్నాయి. బిల్వపత్రి చెట్టు, ఉపలింగాలు. కాసిన అభిషేకం చేసుకున్న వాళ్ళు పల్వపత్రి పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఇక్కడే పత్రి, ఇక్కడే నీళ్ళు. అలాగే ప్రతి భక్తి వచ్చినటువంటి మానవుడు అయ్యో మనం ఈ అర్చన టికెట్ కొనుక్కోవాలి, ఈ అర్చన చేసుకోవాలి, ఇంత డబ్బు ఖర్చు అవుతుంది లేకుండా వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు గోత్రనామాలు చెప్పి వాళ్ళు ఇచ్చిన కొబ్బరికాయ కొట్టి స్వామివారి హారతి ఇచ్చి వాళ్ళు ఇచ్చింది తీసుకుంటూ ఈ దేవాలయం ఒక సర్వీస్ లాగా ఓరియంటెడ్గా సర్వీస్ భాగంగా అందరికీ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరిలో కూడా భక్తి భావన ఏర్పరచాలి ఉంటుంది అందరిలో, కానీ అది ఒక్కొక్క సమయంలో మాత్రం బయటకు వస్తుంది. మనం చేసేటువంటి ఈ సేవా సద్గుణాల ద్వారా అర్చకుడుగా మేము కూడా ఒక 30 ఏళ్ళ నుంచి ఈ దేవాలయంలో చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలా ఏమీ లేనటువంటి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటే ఉండేది. మేము వచ్చిన తర్వాత ఈ దేవాలయాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. మా యొక్క సమయంలో ఈ దేవాలయాన్ని అందరు దేవతలు రావడం జరిగింది. అలా భక్తిభావంతో ప్రతి దేవాలయాన్ని కూడా అర్చకులం మేము చేసుకుంటూ ఆ స్వామివారికి సేవ చేసుకుంటూ వస్తున్నాం. పరమ వైశిష్టమైనది. ఒక్కసారి భక్తిభావంతో ఆంజనేయ స్వామి ప్రదర్శనాలు చేసుకుంటే ఆ స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళ మనసులో నుండి కోరికలు నెరవేరుస్తాడు అనే భక్తిభావంతో ఎంతోమంది వాళ్ళ పిల్లలు అలా ఎన్నో తరాల నుంచి వస్తున్నారు గుడి. కాబట్టి ఆ స్వామివారికి వైశిష్టత అంటే ఆలయంలో ఎల్లారెడ్డిగూడలో గ్రామంలో ఊరు లోపల ఉంటుంది కాబట్టి కొంతమంది చుట్టుపక్కల ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తెలియదనే భావంతో స్వామివారికి ఈ శతాబ్ది ఉత్సవ వేడుకలు అనేటువంటి చేయటం జరుగుతోంది. అందులో భాగంగా మొన్న చైత్ర శుద్ధ పౌర్ణానికి 5 రోజుల ముందు నుంచే స్వామివారికి మండల పూజ అంటే స్వామివారికి రోజు నిత్యము హనుమాన్ చాలీసా పారాయణ చేయటం. ప్రతిరోజు రాలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ప్రతిరోజు రాలేకపోతారు. వాళ్ళు ఇంటి దగ్గరే పారాయణ చేసి ఆ జప సంఖ్యని అంటే ఎంత పారాయణ చేశామని వాళ్ళ గోత్రనామాలు మాకు పెట్టడం జరుగుతోంది. సాయం సమయంలో రాత్రి 8ంటికి వాళ్ళ గోత్రనామాలు చెప్పి స్వామివారి హారతి ఇవ్వడం జరుగుతుంది. అలా విశిష్టంగా రోజుకి దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో చదువుతుంటాం, మనకు తెలిసిన వాళ్ళకి చెబుతూ ఉంటాం మన దేవాలయ విషయం గురించి. ఇలా హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఈ స్వామివారికి అంకితం ఇవ్వమని చెబుతున్నాం. అలా 20 రోజులకు ఒకసారి వాళ్ళు కుదిరినప్పుడు ఒక ఆదివారం రోజున అందరినీ సమీకరించి ఎక్కడెక్కడ వాళ్ళను సమీకరించి స్వామివారి యొక్క సన్నిధానంలో చాలీసా పారాయణ, భజన, పాటలు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ స్వామివారి యొక్క పూజ చేసుకుంటూ హారతులు ఇచ్చి వాళ్ళకి అన్నప్రసాదం, అన్న భోజనాలు పొట్టి ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతారనే ఉద్దేశంతో ఈ వేడుకలాగా చేసుకోవడం. మండలం, అర్ధమండలం ముందు 20 రోజులకు ఒకసారి, పైగా మళ్ళా మండలం. అలా ఇది 2వ మండలంలోకి వచ్చేసింది. 80 రోజులు అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇలా హనుమత్ జయంతి చైత్ర పౌర్ణమి నుంచి స్వామివారికి అనుగ్రహం వల్ల
ఈ మండలం వరకు కూడా అంటే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఆయన నక్షత్రం ప్రకారం ఈరోజు వేడుకగా చేసుకోవడం జరిగింది వైభవంగా. అలాగే 1,00,000 తమలపాకులతోటి స్వామివారికి శ్రీరామాన్ని నామకరణం స్వామివారి యొక్క ఆకు మీద రాసుకుంటూ స్వామివారి సమర్పించడం జరిగింది. భక్తులలో కూడా చాలామంది ఆలయంలో విశేషంగా వచ్చి స్వామివారికి అనుగ్రహాన్ని పొందారు, స్వామివారికి సేవలో కైంకర్యమయ్యారు, స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకున్నారు. ఇలా విడవకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయి. ఒక్కరోజుతో ఇవాళ అయిపోయింది కాదు, రోజు కూడా నిత్యపారాయణ, సంవత్సరం పొడుగుతా కూడా వేడుకలు. అర్ధమండలం, మండలం అంటే ఇక్కడి నుంచి మళ్ళీ 20 రోజులకి, మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ 20 రోజులకి రోజు పారాయణ ఇంటి దగ్గర చేసి స్వామివారికి మాకు సమర్పించినట్టు, స్వామివారికి సమర్పించినట్టే వారి యొక్క గోత్రనామాలతో మనం వాళ్ళ యొక్క పేరుతోటి స్వామివారికి హారతి ఇచ్చి ఆ రోజుకి ముగించడం జరుగుతుంది. అలా నిత్యము కూడా ఈ హనుమత్ జయంతి నుంచి వచ్చే హనుమత్ జయంతి వరకు ఈ వేడుకలు చేసుకోవాలని మనందరం కూడా అందరూ నిర్ణయించుకోవడం జరిగింది. అందరికీ కూడా ఈ సేవా దృక్పథం కలగాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ వాళ్ళకు కూడా స్వామివారికి రథంతో స్వామివారి మీ సన్నిధానంలో స్వామివారి ఉత్సవమూర్తిని ప్రతి బజార్లో కూడా తిప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటి ముందు మంగళహారతులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా నిత్యము కూడా ఒక్కొక్క ప్రాంతంలో స్వామివారి తిరిగాడుతున్నారు. అందులో భాగంగా స్వామివారికి అనుగ్రహం కలగాలి, రాలేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, స్వామివారి కనీసం వాకిట్లో కన్నా వస్తే స్వామివారిని చూసుకుంటారనే భాగ్యంతో ప్రతి ఇంటి ముందుకి స్వామివారికి రథసేవ జరుగుతూ స్వామివారికి ఉత్సవమూర్తిని స్వామివారిని తిప్పుతూ ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ వేడుకలు ఇలా జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా విషయాన్ని గమనించి స్వామివారిని దర్శించుకుని ఎల్లారెడ్డి యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ వీరాంజనేయ స్వామి యొక్క దేవాలయం, అలాగే వరసిద్ధి వినాయక స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, పార్వతీమాత, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత, ఇవన్నీ దేవాలయాలను దర్శించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.